టీవీ స్టోరీస్. డ- డ- డబ్బులు సంపాదించడానికి ఏదో ఉపాయం చెప్తానన్నావు, ఏంటది? తొందరెందుకురా సత్తి? నీకు ఉపాయం చెప్తే నాకేంటి? అబ్బో, దయ్యాలకు కూడా కో- కోరికలు ఉంటాయా? సంపాదించిన దాంట్లో వాటా ఇయ్యాలా ఏంది? అరే సామి, ఆ డబ్బులు నీ పె- పె- పెళ్ళానికే సరిపోవు. నాకెందుకు? మీ ఊరి పిల్ల జమీందారీ మీద చిన్నప్పటి నుంచి తీరని ప- ప- పగుంది. మా పిల్ల జమీందారు మీద పగే. మా చిన్నతనంలో చదువుకునేటప్పుడు నాకు నత్తుందని వాడు అస్తమానం వె- వె- వెక్కిరించేవాడు. అప్పుడు పగ తీర్చుకోలేకపోయాను. ఇప్పుడు ఒకే దెబ్బకు రెండు పి పి- పిట్టలు. నీకు డబ్బు, నా పగ రెండు తీరుతాయి. నువ్వు పగ తీర్చుకోవాలంటే నా అ- అ- అవసరం ఏంటి? నేను ఎవరిలోకైనా వె- వె- వెళ్ళగలను కానీ బయటికి రాలేను. బయటికి రావాలంటే నీకొక మంత్రం చి- చి- చెప్తా. నువ్వు ఆ మంత్రం చెప్పిన మరుక్షణం నేను బయటికి వస్తా. ఇప్పుడు నా క- కర్తవ్యింది. ఆ జమీందారు నేను అనుకున్న డబ్బు ఇ- ఇస్తాననే వరకు ఆ మంత్రం చెప్పను. ఈలోపు నీ పగ తీరేలా నువ్వు ఆ జమీందారును ఏ- ఏడిపించుకో. ప- భలే అలుకుపోతావురా సత్తి. మరేమనుకున్నావు ఈ సత్తిగాడంటే? ఇంతకీ ఎవరికి ప- పడతావో చెప్పలేదు. ఇంకెవరికి? వాడు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఎదురు చూస్తున్న వాడి మరదలికే ప- ప- పట్టి వేధిస్తాను. సరే, ఉపాయం బాగానే ఉంది నాగమణి. హే సత్తి, నా నా పేరు నీకెలా తెలుసురా? అప్పట్లో న- న- నత్తి నాగమణి అంటే తెలియదు ఎవరికి. సరే సరే, రేపటి నుంచే మన పని మొదలెడదాం. మ- మ- మరి నా భార్యను పైకి లాగుదామా? మరిచాను రే, అది నా స్థావరంలో ఉంది. దాన్ని త- తట్టుకోవడం నా వల్ల కాదు. పని రేపటి నుంచి కాదు కానీ ఇప్పుడే వెళ్దాం. అది ఎలాగోలా ప- పైకి వచ్చేస్తుందిలే. నువ్వు వెళ్ళి నీ భార్య లేని ఈ 4 రోజులు పండగ చేసుకో. అయ్యగారు, మంచి జోరు మీద వెళ్తున్నారు. అత్తరు వాసన 6 అడుగుల దూరం వస్తోంది. ఏదో ముఖ్యమైన పని మీదే వెళ్తున్నట్టున్నారు. అది కూడా నాకు కబురింపకుండా. పెళ్ళికి పోతూ పిల్లిని సంకన పెట్టుకొని పోవడం ఎందుకని నీకు చెప్పలేదు. ఇంతకో పెళ్ళెవరితో? పెళ్ళి అంటే పెళ్ళి కాదురా, ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని. నాకు తెలియకుండా అంత పొడిసే పని ఏందో. చెప్తే గానీ వదిలేలా లేవుగా. పక్క ఊర్లో మడతల దగ్గరికి వెళ్తున్నారా? అలా అయితే నేను కూడా వస్తానయ్యా. మమ్మల్ని ప్రశాంతంగా మాట్లాడుకొని ఓ ఏందిరా? అయినా అక్కడికి వచ్చి నువ్వేం చేస్తావు? పానకంలో పుడకలా? అక్కడ మీకు మీ మళ్ళీ ఉన్నట్లే నాకు బుల్లి ఉంది. మీరు చూసుకుంటే సరిపోద్దా? నా బుల్లిని నేను చూసుకోవద్దా ఏంది? సరే సరే, తగలడు, వదలవుగా. అలా బుచ్చి జమీందారు ఇద్దరూ కలిసి పక్కూరికి వెళ్తారు. ఏంటల్లుడు, ఉన్నట్లుండి గాలి ఇటు మళ్ళింది. అయినా సరైన సమయానికి వచ్చావులే. గాలి ఇటు మళ్ళేదేంటి మామ? గాలి ఇటైతే ఇంతకు నా మరదలు ఎక్కడ? చూద్దువులే గాని తొందర ఎందుకు? ఇప్పుడేగా వచ్చావు, పలహారం ఏమన్నా తినరాదు? ఇదేంటి మామ, కొత్తగా మర్యాదలు చేస్తున్నావు? అయినా మళ్ళీ ఎక్కడ? లోపలుందా? వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా జుట్టు విరబోసుకొని వింతైన శబ్దం చేస్తూ మళ్ళీ అక్కడికి రానే వస్తుంది. అయ్యగారు, మీరు చెప్పేది నిజమే. అమ్మాయి గారు చాలా అందంగా ఉన్నారు. మీకు సరైన జోడి. మ్మ్. రే బుచ్చి, నువ్వు ఆగుతావా? మామా, ఏమైంది మళ్ళీకి? అలాగుంది ఆ జుట్టు ఇరబోసుకొని ఆ శబ్దాలు చేస్తూ, ఏందది? నాకేమైంది బావా ఇంత చక్కగా ఉంటే? ఈరోజు నీ మీసాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. అలా అని మళ్ళీ మీసాలు లాగడం మొదలెడుతుంది. ఉసే మళ్ళీ మీసాలు లాగడం ఆపవే, మండుతుంది. నువ్వు నీ తిక్క చేష్టలు. ఏంటే బుల్లి, నన్ను మర్చిపోయావా ఏంది? ఈ మధ్య కనపడక చాలా రోజులైంది. రే బుచ్చి, నీ సరసాలు ఆపి ముందు దీని బారి నుంచి నన్ను కాపాడరా. ఆ పిలుపుకు బుచ్చి పరుగు పరుగున వచ్చి మళ్ళీని పక్కకు లాగుతాడు. తర్వాత, బావా బావా, ఆకలిగా ఉంది. నాకు మటన్ తినాలనిపిస్తుంది. మామా, నీ కూతురికి మటన్ కావాలంట. ఆ సంగతి ఎంతో చూడరాదు. నిన్నటి నుంచి దాని కోరికలు తీర్చేలాగా చచ్చిపోతున్నా అల్లుడు. ఈసారికి అదేదో నువ్వే చూడు. సరే సరే, రే బుచ్చి, ఆ మటన్ కొట్టుకు వెళ్ళి 1 కేజీ మటన్ తీసుకురాపో. కిలో 6 కిలో నాకేం సరిపోద్ది? మే మేకపోతు మొత్తం కావాలి. మామా, దీనికి దయ్యంగాని పట్టిందా ఏంటి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, వింత వింతగా ప్రవర్తిస్తుంది.
మేకపోతు మొత్తం కావాలంటుంది. అబ్బా అల్లుడు, మొత్తానికి కనిపెట్టేశావుగా. నిన్నటి నుంచి దీన్ని పోరుపడలేక చేస్తున్నాం. మేకపోతునే అడిగింది, సంతోషించు. దున్నపోతుని అడగలే. ఏంట్రా పి పిల్ల జమీందార్, నన్నే దెయ్యమంటావా? ఏంటి మళ్ళా వీలు? పిల్ల జమీందారా? నాకు అర్థమైంది. ఒసేయ్ నత్తి నాగమణి, నువ్వేగా? అబ్బా, క కనిపెట్టేశాడండి పెద్ద డిటెక్టివ్. ఇప్పుడు చేసుకోరా పెళ్ళి. నీ మరదల్ని ఎలా చేసుకుంటావో నేను చూస్తా. ఒసేయ్ నాగమణి, ఎందుకొచ్చావే ఇంతకు? నీకేం కావాలి? అబ్బా, కూర్చోబెట్టి గోరుముద్దలు తినిపిస్తూ అడుగు. ఎందుకు వచ్చిందో చెప్తుంది. సొంత పిల్లాన్ని అడిగినట్టు అడుగుతున్నారు. రే బుచ్చి, నువ్వు వచ్చి అడుగురా, వివరాలు చెప్తుంది. దాంతో నాకు పెద్ద పరిచయం లేదు, కానీ ఆ అడుక్కునేదేదో మీరే అడుక్కోండి. వివరంగా చెప్తుంది. రే పిల్ల జమీందారు, చిన్నప్పుడు నన్ను నత్తి నాగమణి అని ఏడిపించేవాడివిగా, అందుకే ఇ- ఇప్పుడు నిన్ను ఏడిపించడానికి వచ్చా. నన్ను తర్వాత ఏడిపించొచ్చు కానీ నాగమణి, ఇంతకీ నువ్వెలా చనిపోయావే? ఆ కథ వేరే ఉంది కానీ ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. ముందు నా ఆకలి సంగతి చూడు. మే మేకపోతు లేకుండా ఇంట్లో అడుగు పెట్టావా, నీకుంటది. వెళ్ళి ఇక్కడి నుంచి. ఆ తర్వాత ఎన్నో ఆశలతో మరదల్ని చూద్దామని వచ్చిన జమీందారు దిగులుతో ఇంటి ముఖం పట్టాడు. ఇంతవరకు మీరు ఈ కథను చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఇలాంటి మరిన్ని సరదా కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరే బుచ్చి, నా మరదల్ని అలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. ఏదైనా మంచి సలహా ఇవ్వరా? చిన్నప్పుడు ఆ నాగమణిని మీరు ఏడిపించారుగా, అది ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తుంది. అనుభవించండి. ఒరేయ్, అది కళ్ళకు కనిపిస్తుంది కానీ దాన్ని వదిలించడానికి ఏదైనా మంచి సలహా ఇవ్వరా? అయ్యారు, ఎన్ని పాత సినిమాలు చూసుంటారు. అర్ధరాజ్యం కాదు కానీ ఎంతో కొంత డబ్బు ఇస్తానని చుట్టుపక్కల ఊర్లంతా చాటింపు వేయించండి. అంత గొప్ప సలహా కాకపోయినా మంచి సలహానే ఇచ్చావురా. ఊరంతా చాటింపు వేయించు. అలా జమీందారు చుట్టుపక్కల ఊర్లన్నీ చాటింపు వేయించగా ఎంతోమంది మంత్రగాళ్ళు వచ్చి దయ్యాన్ని విడిపించడానికి ప్రయత్నించి విఫలమవుతారు. చివరికి మన నత్తి సత్తి దయ్యాన్ని విడిపించడానికి ముందుకు వస్తాడు. ఏ- ఏంటి నాగమణి, బాగున్నావా? ఇప్పటికన్నా తృప్తి చెందేవా? ఏంటి సత్తి, అదేదో స్నేహితురాలతోనో ప్రేమికురాలతోనో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావు. అది దయ్యం రా. నీకు తెలీదురా, దెయ్యాలతో అలానే మాట్లాడాలి. ఏయ్, వాడేదో దయ్యాన్ని ఇడిపిస్తానని వచ్చాడు. నువ్వు కాసేపు నోరు మూసుకో. ఏం నాగమణి, మాట్లాడవేం? నీ 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 కోరిక ఏంటో చెప్పు. వాడు నన్ను ఏడిపించినందుకు నేను వాడిని తిరిగి ఏడిపించాను. ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. చివరగా నాకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్తే వెళ్ళిపోతావా? అప్పుడు ఆలోచిస్తా. జమీందార్ గారు, ముందు ఆ క్షమాపణ ఏదో చెప్పేసేయండి. తర్వాత దాన్ని పంపించే బాధ్యత నాది. ఒసే నాగమణి, నువ్వంటే నాకు ఏ ద్వేషం లేదే. అదేదో తెలిసి తెలియని వయసులో ఏడిపించాను. నన్ను క్షమించవే. అయ్యగారు, ఇక మీరందరూ బయటికి వెళ్ళండి. దాన్ని పంపించేసి వస్తా. అందరూ బయటికి వెళ్ళిన తర్వాత సత్తి నాగమణి చెప్పిన మంత్రం పఠిస్తాడు. వెంటనే ఇచ్చిన మాట ప్రకారం నాగమణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత జమీందారు ఇచ్చిన డబ్బులు తీసుకుని సత్తి ఇంటికి వెళ్తాడు. ఏంటి దెయ్యంలాగా అలా కూర్చున్నావు? ఇప్పుడే ఒక దయ్యాన్ని వదిలించి వస్తున్నా. మళ్ళీ నువ్వు తయారయ్యావా? ఏమయ్యో, నీ కంటికి నేను దయ్యంలా కనిపిస్తున్నానా? చచ్చి బతికి ఎలాగోలా బయటపడ్డా. సరేగాని ఈ 4 రోజులు సంపాదించిన డబ్బులు ఎక్కడా? బావిలో 4 రోజులున్నా నీకు బుద్ధి రాలేదు. డబ్బు మీద ఆశ పోలేదు. దెయ్యాల నుంచైనా విముక్తి వస్తుంది కానీ ఈ దెయ్యం నుంచి నాకెప్పుడు విముక్తి వస్తుందో. ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఏమయ్యో, ఈ 4 రోజుల్లో ఇంత డబ్బులు ఎలా సంపాదించావు? సత్యా మజాక, అసలు ఏం జరిగిందో తర్వాత చెప్తాను. వెళ్ళి ఈ డబ్బు లోపల పెట్టు. మా ఈ సరదా కథ మీకు నచ్చింది అనుకుంటున్నాం. మరో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.